నిన్నటి మ్యాచ్లో ఇవి గమనించారా? ఫైనల్ 4కే ఇవి హైలైట్స్గా నిలిచాయి. ఈ 5 వింతలు అస్సలు మిస్ అవ్వద్దు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత డ్రామాని, వినోదాన్ని అందించింది. ఒత్తిడిని అధిగమించి స్లెడ్జింగ్కు బ్యాట్తోనే సమాధానం చెప్పిన విరాట్ కోహ్లీ ఆర్సీబీని మరోసారి ఛాంపియన్గా నిలబెట్టగా, గుజరాత్ టైటన్స్ వ్యూహాత్మక లోపాలు, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మునుపెన్నడూ లేని విధంగా సాగిన ఈ ఫైనల్ పోరు ఐపీఎల్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మ్యాచ్గా నిలిచిపోతుంది. ఐపీఎల్ 2026 మహాసంగ్రామంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి విశ్వ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ పోరులో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించి రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. కోహ్లీ సిక్సర్తో మ్యాచ్ను ముగించడంతో మైదానమంతా ఆర్సీబీ నినాదాలతో హోరెత్తిపోయింది. టాస్ ఓడడంతోనే గుజరాత్ టైటన్స్ సగం మ్యాచ్ను చేజార్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఇద్దరూ 20 పరుగుల లోపే పెవిలియన్ చేరడంతో ఆ జట్టు కోలుకోలేని దెబ్బతీసింది. మిడిల్ ఆర్డర్ సైతం చేతులెత్తేయడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ చిన్న స్కోరును ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఊదేసింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటపరంగానే కాకుండా మైదానంలో జరిగిన కొన్ని వింతలు, ఆసక్తికరమైన సంఘటనలతో సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. అందులో నెంబర్ 1, ఆశీష్ నెహ్రా సైతం నిర్లక్ష్యం, అలాగే గిల్ టెన్షన్. సాధారణంగా ప్రతి మ్యాచ్లోనూ బౌండరీ లైన్ వద్ద నిలబడి ఆటగాళ్లను ఎంతో యాక్టివ్గా నడిపించే గుజరాత్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా ఈ కీలకమైన ఫైనల్లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. జట్టు ఓటమి అంచుల్లో ఉన్న ఎలాంటి సలహాలు ఇవ్వకుండా డగౌట్లో కూర్చొని నైల్స్ కట్టర్తో ప్రశాంతంగా కాళ్ళ గోళ్లు తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. మరోవైపు శుభ్మన్ గిల్ తీవ్ర నిరాశమైన ఒత్తిడిలో మైదానంలో చేతి గోలు కొరుక్కుంటూ కనిపించాడు. గురువు నిర్లక్ష్యం, శిష్యుడి టెన్షన్కు సంబంధించి ఈ విజువల్స్ నెట్టింట వైరల్గా ట్రోల్ అవుతున్నాయి. ఇంకా రెండవది, విరాట్ కోహ్లీ సాయి సుదర్శన్ స్లెడ్జింగ్. బెంగళూరు ఇన్నింగ్స్ చేజింగ్ సమయంలో ఒక ఆసక్తికరమైన హై డ్రామా నడిచింది. ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు క్రీజ్లో ఉన్న విరాట్ కోహ్లీని మానసికంగా దెబ్బతీయాలని గుజరాత్ ప్లాన్ చేసింది. కెప్టెన్ గిల్ సూచనలతో సాయి సుదర్శన్ కోహ్లీ వద్దకు వెళ్లి గొడవకు దిగాడు. నువ్వు ఒక్కసారి అవుట్ అయి చూడు, మ్యాచ్ మొత్తం మా చేతుల్లోకి వస్తుంది అంటూ స్లెడ్జింగ్కు దిగాడు. అయితే విరాట్ కోహ్లీ ఎంతో సంయమనంతో నవ్వుతూ నేనేం అవుట్ కాను, చివరి వరకు ఉండి మ్యాచ్ను గెలిపిస్తా అంటూ బదిలిచ్చాడు. అన్నట్లుగానే కింగ్ కోహ్లీ విజేతగా నిలబెట్టాడు ఆర్సీబీని. ఇంకా మూడవది, జైషా పక్కన 15 ఏళ్ల వన్డర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఈ ఫైనల్ మ్యాచ్లో అందరి దృష్టిని ఆకర్షించిన మరో దృశ్యం వీఐపీ స్టాండ్స్లో కనిపించింది. ఐసీసీ బాస్ జైషా పక్కన కూర్చొని 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మ్యాచ్ను వీక్షించాడు. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న వైభవ్ ఆ అవార్డును అందుకోవడానికి ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యాడు. జైషాతో కలిసి అతడు దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఇంకా నాలుగోది, నో అవుట్ వివాదం. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో జాకబ్ డఫీ వేసిన 10వ ఓవర్ చివరి బంతికి వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జార్డన్ క్రాక్స్ గాల్లోకి దూకుతూ అద్భుతమైన డైవ్ క్యాచ్ను అందుకున్నాడు. అయితే బంతి నేలకు తాకినట్లు రిప్లేలో స్పష్టమవడంతో థర్డ్ అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. ఇదే గ్రౌండ్లో గతంలో రజిత్ పడిదర్ క్యాచ్ను జోసన్ హోల్డర్ ఇలాగే పట్టినప్పుడు అవుట్ ఇచ్చారని, ఇప్పుడు సుందర్ క్యాచ్ ఎందుకు అవుట్ ఇవ్వలేదంటూ పాత నిర్ణయాలు గుర్తు చేస్తున్నారు అభిమానులు. ఇంకా లాస్ట్ వన్, గిల్ పట్టిన క్యాచ్ థర్డ్ అంపైర్ ట్విస్ట్. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విరాట్ కోహ్లీ గాల్లోకి కొట్టిన బంతి గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పరిగెత్తుకుంటూ వచ్చి నేలకు అతి దగ్గరగా అందుకున్నాడు. తాము మ్యాచ్ను మలుపు తిప్పామని భావించిన గుజరాత్ ప్లేయర్లు సంబరాల్లో మునిగిపోయారు. కోహ్లీ కూడా నిరాశగా వెనుదిరగబోయాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్కు రిఫర్ చేశారు. జూమ్ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన అంపైర్ బంతి గ్రౌండ్కి తాకినట్లు తేల్చడంతో కోహ్లీ నాటౌట్ లభించింది. ఈ నిర్ణయం గుజరాత్ క్యాంపును కోలుకోలేని షాక్కు గురిచేసింది. ఏది ఏమైనప్పటికీ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత డ్రామాని, వినోదాన్ని అందించింది. ఒత్తిడిని అధిగమించి స్లెడ్జింగ్కు బ్యాట్తోనే సమాధానం చెప్పిన విరాట్ కోహ్లీ ఆర్సీబీని మరోసారి ఛాంపియన్గా నిలబెట్టగా, గుజరాత్ టైటన్స్ వ్యూహాత్మక లోపాలు, మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన తీవ్ర నిరాశకు చర్చనీయాంశంగా మారాయి. మునుపెన్నడూ లేని విధంగా సాగిన ఈ ఫైనల్ పోరు ఐపీఎల్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మ్యాచ్గా నిలిచిపోతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. ఆదివారం గుజరాత్ టైటన్స్తో జరిగిన ఫైనల్లో ఘన విజయం సాధించి ఈ ఫీట్ను సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది. అనంతరం చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో ఆర్సీబీ విజయం సాధించింది. ఓ పక్క వికెట్లు పడుతున్న కోహ్లీ మాత్రం నిలబడి జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ సాధించాడు. ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్లో తొలి టైటిల్ అందుకున్న ఆర్సీబీ వరుసగా రెండో సీజన్లోనూ ట్రోఫీ ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి అటాకింగ్ ఛాంపియన్ లాగా ఆడి టైటిల్ సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో గెలుపొంది ఈ ఫీట్ను సాధించింది. 5 వికెట్ల తేడాతో విక్టరీ నమోదు చేసి కప్ను గెలిచింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజిత్ పడిదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే గుజరాత్ టైటన్స్ ప్రధాన బలమైన టాప్ 3 బ్యాటర్లు ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. వీళ్ళంతా స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేరిపోయారు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీ చేయడంతో గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది. అనంతరం చేసింగ్కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 32 రన్స్, విరాట్ కోహ్లీ మెరుపు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు 27 బంతుల్లోనే 62 పరుగులు జోడించి జట్టుకు విజయాన్ని ఖరారు చేశారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, అలాగే రజిత్ పడిదార్, కృణాల్ పాండ్యా అవుట్ అయ్యారు. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్న చేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మాత్రం నిలబడ్డాడు. చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. చివరికి ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 రన్స్ స్కోర్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఫలితంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా 2వ టైటిల్ సాధించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గత సీజన్లో తొలి టైటిల్ అందుకున్న ఆ జట్టు ఈ సీజన్లోనూ అలాంటి ప్రదర్శనే రిపీట్ చేసింది. మరోవైపు ఐపీఎల్లో తమ అరంగేట్ర సీజన్ అయిన 2022లో విజేతగా నిలిచిన గుజరాత్ టైటన్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయింది. ఐపీఎల్ 2023 ఫైనల్లోనూ సీఎస్కే చేతిలో గుజరాత్ టైటన్స్ పరాజయం పాలైంది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటన్స్తో అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది. అతని కెరీర్లో ఇంతకుముందు 2018లో రాజస్థాన్ రాయల్స్పై 26 బంతుల్లో, అదే ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్పై 26 బంతుల్లో, అలాగే 2025లో లక్నో సూపర్ జైన్స్పై 27 బంతుల్లో హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డులన్నింటినీ తిరగరాస్తూ 25 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. కేవలం తన కెరీర్లోనే కాకుండా ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ చేరిపోయాడు. ఐపీఎల్ ఫైనల్స్ చరిత్రలో సురేష్ రైనా 2010, డేవిడ్ వార్నర్ 2016, వెంకటేష్ అయ్యర్ 2024 24 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసి అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 2015, క్రిస్ గేల్ 2016లతో పాటు ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా వారి సరసన నిలిచాడు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 28 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ను గెలిపించాడు. ఐపీఎల్ క్రికెట్ సామ్రాజ్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో గుజరాత్ టైటన్స్ను మట్టి కరిపించి వరుసగా 2వ ఏడాది కూడా విజేతగా నిలిచింది. దీంతో బెంగళూరు అభిమానుల దశాబ్ద నిరీక్షణకు తెరదించుతో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా 5 వికెట్ల తేడాతో గుజరాత్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి తమ సత్తా ఏంటో నిరూపించింది. గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ జట్టు ఇప్పుడు వరుసగా 2వ సీజన్లో కప్పును ముద్దాడి విమర్శకుల నోళ్లు మూయించింది. ఈసాల కప్ నమ్దే అనే నినాదం కాస్త ఇప్పుడు ఈసాల కప్ నమ్దే సీజన్ 2గా మారింది. అలాగే అభిమానులకు ఇంతకు మించిన ఆనందాన్ని ఇస్తోంది. మొత్తానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి మరోసారి ఐపీఎల్ పీఠాన్ని అధిరోహించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని లైనప్ ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ విజయాన్ని సాధించింది. ఈ అద్భుతమైన విజయం ఆర్సీబీ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇంకా ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టైటిల్ గెలవకపోయినా ఈ సీజన్ ద్వారా భారత క్రికెట్కు ఒక అద్భుతమైన వజ్రం దొరికింది. చిన్న వయసులోనే కొండంత ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో ప్రపంచ క్రికెట్ను శాసించడం ఖాయమనిపిస్తోంది.